నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ న్యూస్ శ్రీకాంత్. కాంగ్రెస్ పార్టీ సర్కార్ 1000 రోజుల పాలనపైన సమరభేరి మోగించేందుకు అటు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఎక్కడికక్కడ నిరసనలకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలంటూ పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ 1000 రోజులైనా కానీ ఇప్పటి వరకు నెరవేర్చడం లేదంటున్నారు. నిజానికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం అనేక హామీలు ఇచ్చింది. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అన్నారు, 3 లక్షల వరకు వడ్డీ లేని పంట రుణాలన్నారు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అన్నారు, మెట్రో రైల్ ఛార్జీల్లో మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు 50% రాయితీ లాంటి ప్రజాకర్షక హామీలతోటి పవర్లోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వస్తే సీఎం క్యాంప్ ఆఫీస్లో ప్రజా దర్బార్ ప్రతిరోజు నిర్వహిస్తామన్నారు. ప్రజాపాలన అదే అన్నారు. నిరుపేద హిందూ మైనార్టీ ఆడబిడ్డలకు పెళ్లి కానుకగా 1,00,000 రూపాయలతో పాటు 10 గ్రాముల బంగారం ఇస్తా ఉన్నారు, తులం బంగారం. ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఆధునీకరించి మెరుగైన వైద్య సదుపాయం అందిస్తా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్ పద్ధతిని అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. ఎన్నికలప్పుడు వరంగల్లో రైతు డిక్లరేషన్, ఆ తర్వాత చేవెళ్ళ యూత్ డిక్లరేషన్, సో రకరకాల హైదరాబాద్లో యూత్ డిక్లరేషన్, ఇట్లా చాలా డిక్లరేషన్లు ఇచ్చారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇచ్చారు. బట్ ఎన్నికలప్పుడు అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను మర్చిపోయారా? 2.5 ఏళ్ళు పూర్తయింది, 1000 రోజుల పూర్తవుతోంది. సో రేవంత్ సర్కారు పైన ప్రతిపక్షాలిక జంగ్ సైరన్ మోగించడానికి సిద్ధమవుతోందా? ఓవైపు జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి కానీ లేదంటే సంక్షేమ పథకాలు అమలు చేసేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం లేదా? ఇప్పటికే కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ఆగిపోయింది. సో దానిపైన కోర్టులో పిల్ కూడా పడింది. సో ప్రభుత్వం దానిపైన కౌంటర్ ఇవ్వాలి. సెప్టెంబర్ 9వ తారీఖు నాడు దానిపైన మళ్ళీ విచారణ జరగబోతోంది. సో మిగతా సంక్షేమ పథకాలు ఏంటి, 6 గ్యారెంటీల పథకాలు ఏంటి అన్నది కూడా ప్రస్తుతానికి ఒక క్వశ్చన్ మార్క్ నడుస్తోంది. బట్ ఏదైనా కానీ అధికార పక్షానికి కౌంటర్ ఇవ్వడానికి ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీల పేరుతో ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందంటూ హామీలపైన యుద్ధం చేయడానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. 1000 రోజుల దగపైన సమరభేరి మోగిస్తామంటూ సిద్ధమవుతోంది. మాట్లాడదాం ఇదే అంశంపైన. చరణ్ కౌశిక్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతో పాటు ఉన్నారు. తో పాటు గౌతమ్ ప్రసాద్ గారు కూడా జాయిన్ కాబోతున్నారు మరి కాసేపట్లో. కౌశిక్ గారు నమస్తే. నమస్తే. సో విఫలమైంది 100 రోజుల్లో అమలు చేస్తామన్నటువంటి 6 గ్యారెంటీలు 1000 రోజులైనా కానీ అమలుకు నోచుకోవట్లేదు. తో పాటు ఖజానా పరిస్థితి బాగాలేదు. అసలు జాబ్ గ్యారెంటీలు ఇస్తా ఉన్నారు, జాబ్ గ్యారెంటీలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, నోటిఫికేషన్లు వేసేటువంటి పరిస్థితి లేదు, మహిళలకు పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నట్టుంది. దీనికి తోడు పార్టీలో అంతర్మదనం, అంతర్గత యుద్ధాలు. సో ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ చెప్తాను. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళ పార్టీలో 35 మంది ఎమ్మెల్యేలు ఉంటే 10 మంది వాళ్ళ పార్టీతో లేరు. వాళ్ళ పార్టీలో 10 నియోజకవర్గాల్లో పంచాయతీ ఉన్నది. అదే కాకుండా వాళ్ళు 9.5 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు? భారతీయ జనతా పార్టీ 12.5 సంవత్సరాలు, మా 2.5 సంవత్సరాలు. ఈ 3 అంశాల మీద అసెంబ్లీ వేదిక చర్చ పెడతామని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఒక్కరోజు కాకపోతే 2 రోజులు చర్చ చేద్దాం. మీరు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఏంది, మేము ఇచ్చిన ఇందిరమీలు ఏంది, మీరు చేసిన రుణమాఫీ ఏంది, మీరు వడ్డీ మాత్రం మాఫీ చేసి అసలు మాఫీ చేయనేది, మేము 21,000 కోట్ల రూపాయలు ఎట్లా రుణమాఫీ చేసినాం, 500 రూపాయలు బోనస్ ఇస్తా ఉన్నాం, అదే కాకుండా తరగనే ప్రసక్తి లేకుండా 45 గంటల అకౌంట్లో పైసలు ఎట్టేస్తా ఉన్నాం, మొదటి తారీఖు జీతాలు ఎట్లా ఇస్తా ఉన్నాం, ప్రమాద బీమా, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఎట్లా ఇస్తా ఉన్నాం, డిఎల్ కావచ్చు, కారుణ్య నియామకాలు కావచ్చు, సింగరేణి, విద్యుత్ సంస్థలు, ఆర్టీసీని ప్రైవేట్కి పరం చేసే ప్రయత్నం మీరు చేస్తే ఏ విధంగా ప్రభుత్వం మెరుగు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం వైట్ రేషన్ కార్డులు కావచ్చు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 105 కావచ్చు, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ, వీరనారి సాగర ఇలం యూనివర్సిటీ, ఎడ్యుకేషన్ కమిషన్, రైతు కమిషన్, తర్వాత పాలిటెక్నిక్ కళాశాల అప్గ్రేడ్ చేసుడు, ఐటీఐ ప్లేస్లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చుడు, ఇవన్నీ కూడా 1 కాదు 2 కాదు. అదేగా దావోస్ వేదిక పెట్టుబడులు కావచ్చు, పోర్ట్ సీట్ నిర్మాణం కావచ్చు, డ్రైపోర్ట్ కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, అదే కాకుండా మెట్రో విస్తరణ కావచ్చు, తర్వాత ఆర్టీసీని, మెట్రోని, ఎంఎంటీ అనుసంధానం చేసే ప్రయత్నం కావచ్చు, అదేగా హైదరాబాద్ ద్వారా చెరువులు కాపాడే ప్రయత్నం కావచ్చు, అదే కాకుండా మూసిని ప్రక్షాళన చేసే కార్యక్రమం కావచ్చు,
2,000 కోట్ల రూపాయలతో టెంపుల్ రెనోవేషన్ కావచ్చు, గోశాల నిర్మాణం కావచ్చు, ఒక అంశం కాదు, అంశాలు మీ ప్రశ్నలు మీ సమాధానం మాదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాడు, ప్రజా సమస్యలు పడుచుకోడు, వాళ్ళట రుణం ఏది నెరవేర్చిరట. మేము 416 హామీ ఇస్తే 200 హామీలు నెరవేర్చినాం. మాకు దమ్ము ధైర్యం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ రోజు కూడా ప్రెస్ మీట్ సమావేశం 4 గంటలకు ఏర్పాటు చేసిండు. మా పార్టీలో ఏదో చిన్న ఏదో జరిగితే దానేదో ఏదో మీ పార్టీలో కల్వకుంట్ల కవిత గారు కనీసం నోటీస్ ఇవ్వకుండా సస్పెండ్ చేశారు. మీ పార్టీలో విజయశాంతి గారు గదే చేశారు, డి శ్రీనివాస్ గారు చేశారు, రవీంద్ర నాయక్ గారిని, తర్వాత రెహమాన్ గారిని, ఏ చంద్రశేఖర్ గారిని, ఒకరు కాదు ఇద్దరు కాదు, మీ కాడ 20-30 మంది శాంతాడంత లిస్ట్ ఉంది. ఈటల రాజేందర్ గారిని ఒక్కరిని కాదు ఇద్దరు కాదు, మీకు నోటీస్ ఇవ్వకుండా సస్పెండ్ చేసిన చరిత్ర మీది. ప్రగతి భవన్లో ఎవరికి ప్రవేశం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూలే ప్రజాభవన్ నామకరణం చేసుకొని ప్రతి మంగళవారం శుక్రవారం ప్రజాభవన్ జరుగుతుంది. మొన్న సావిత్రిబాయి పూలే, అదేవిధంగా జ్యోతిరావు పూలే విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు. మీరు ఇన్ని చేసినాం అని చెప్తున్నారు. మీరు అన్నటువంటి ఫోర్త్ సిటీకి ఇంతవరకు దానికి సంబంధించినటువంటి రూపురేఖలు పూర్తి స్థాయిలో లేవు. మీరు అన్నట్టు స్కిల్ యూనివర్సిటీ సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో లేదు. అండ్ ఎడ్యుకేషన్ వ్యవస్థ సరిగ్గా లేదు. ఇప్పటికి రియంబర్స్మెంట్ లేదంటూ ఇప్పటికే బీజేపీ ఇక్కడ చాలా ఫీజులకు సంబంధించి బీజేపీ ఈరోజు ఉదయం నుంచి కూడా ధర్నా చేస్తున్నారు. సో ఎక్కడ యూనివర్సిటీలకు 1000 కోట్లు ఇస్తామని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి జీవోలకు ఇంతవరకు అతిగతి లేదు. సో వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్ మార్క్స్ అట్లనే ఉన్నాయి. తో పాటు దావూస్ పెట్టుబడులు అని చెప్పేసి మీరు అన్నారు. పెట్టుబడులు ఎన్ని వచ్చినాయి, ఎన్ని గ్రౌండ్ అయినాయి, దీనికి సంబంధించినటువంటి ఇప్పటికీ ఒక్క లెక్క కూడా పూర్తి స్థాయిలో లేదు. మరో మీరు అన్నారు అసెంబ్లీ వేదికగా చర్చకు సిద్ధం అని చెప్పేసి. అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద అసెంబ్లీ వేదికగా సిద్ధం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంటే దాన్ని మీరు అసెంబ్లీలో అనుమతించకపోను, ప్రతిపక్షాలకు కనీసం వాయిస్ ఇచ్చేటువంటి తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఆడ లేదు అసెంబ్లీలో. సో వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి తెలంగాణ భవన్లో వాళ్ళు పీపీటీ ప్రజెంటేషన్లు ఇస్తే దాన్ని కనీసం ఎదుర్కొనేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇక్కడ చాలా స్పష్టంగా కృష్ణా జలాల మీద చర్చ చేద్దామని చెప్పి కేసీఆర్ గారు అడిగితే ప్రభుత్వం చర్చకు తావిస్తే కేసీఆర్ గారు ఏమన్నారు, మా పిల్లలు చూసుకుంటారని కేసీఆర్ గారు వెళ్ళిపోయారు. తర్వాత చర్చ ప్రారంభించిన తర్వాత హరీష్ రావు గారు కేటీఆర్ గారు బైకాట్ చేసి వెళ్ళిపోయారుగా. 299 టీఎంసీలకు ఒప్పుకుంది ఎవరో, అపెక్స్ కమిటీలో తెలంగాణకు మరణ శాసనం రాసింది ఎవరో, పోతులేడుపాటు పొక్క ఎవరాయంలో పెరిగింది, రాయలసీమకు నీళ్ళు ఎవరు తరలించకపోయారు, పట్టిసీమ కట్టినప్పుడు అసెంబ్లీ ఎవరు ప్రశంసించారు, అన్నిటి మీద చర్చ చేద్దామని చెప్పిన మేము పారిపోలే. కృష్ణా జలాలైనా ఢిల్లీలో ఒక ప్రైవేట్ మీటింగ్ జరిగింది. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య, ఢిల్లీ స్థాయి అధికారుల మధ్య ఒక ప్రైవేట్ మీటింగ్ జరిగితే అసలు బనకచెర్లకు సంబంధించినటువంటి చర్చే రాలేదని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడితే, బనకచెర్ల మీద చర్చ జరిగిందని చెప్పేసి ఏపీ మంత్రి మాట్లాడితే దీనికి సంబంధించి ఇంతవరకు క్లారిటీ లేదు. మీరే ఏపీకి దారాదత్తం చేస్తున్నారు కృష్ణానది జలాలకు సంబంధించినటువంటి నీళ్ళు అన్నది వాస్తవం కదా. మేము పోతిరెడ్డిపాడు పొక్క ఎవరాయాలను పెరిగిందో, పాలమూరు రంగారెడ్డి కట్టాల్సిన చోట ఎందుకు కట్టకుండా దాని అంచనాలు 90,000 కోట్లు అయింది. మీరు ఆయనలో 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కలవూర్తి ఎత్తిపోతుల పథకానికి సంబంధించి జస్ట్ మోటార్ మాత్రం ఆన్ చేశారు. కాళేశ్వరానికి 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మీ ఆయనలో మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టులు 180,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. తుమ్మిరెడ్డి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్ట్ని అదేగా మేడిగడ్డ అన్నారు సుందిల పేరు షిఫ్ట్ చేస్తే అంచనాలు పెరిగిన 38,000 కోట్లలో అప్పటికే 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టు పూర్తయ్యేది. అది సర్వనాశనం అయిపోయింది. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి జూరాల దగ్గర ప్రారంభించాల్సిన పథకాన్ని, అదేవిధంగా ఆ స్కీమ్ని పాలమూరు రంగారెడ్డి పథకం పేరు మీద అంచనాలు మార్చి ప్లేసులు మారడంతో తెలంగాణకు మరణశాసనం రాసింది మీరు. మేము వచ్చిన ఎస్ఎల్జీబీసీ కావచ్చు, డిండి కావచ్చు, నకలగండి కావచ్చు, నారాయణఖేడ్ కొడంగల్ ప్రాజెక్ట్ సంబంధించి కావచ్చు, హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం phase 2 phase 3 తీసుకొచ్చే ప్రయత్నం కావచ్చు. అప్పటికే హైదరాబాద్ 3 ఫేజ్లో వాటర్. ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ CWPRS ఏం చెప్తోందంటే ఈ బ్యారేజ్లు ప్రాజెక్టులకు సంబంధించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, వీటికి సంబంధించి వెంటనే పంపులు ఆన్ చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి సెంట్రల్ బోర్డు చెప్తోంది. బట్ ఇంతకాలం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఒక నెగిటివ్ దుష్ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ చేస్తున్నటువంటి క్లెయిమ్. ఎక్కడికైతే అదే సంస్థ చెప్పింది. ప్రాజెక్టు 2019లో ప్రారంభమైతే ప్రారంభమైన వారం రోజులకే బుడగలు ప్రారంభమైనాయి. బుడగలు ప్రారంభమైంది చెప్పేసి అదే సంస్థ చెప్పింది, మేము చెప్పింది కాదు. అదే సంస్థ చెప్పింది. కట్టాల్సిన చోట కట్టలేదు. దాంతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏం చెప్పారు, నాణ్యత ప్రమాణాలు పాటించలేదు, తర్వాత డిజైన్ లోపం ఉన్నది, అదే కాకుండా రకరకాల ప్రాబ్లమ్స్ ఏమున్నాయి చాలా స్పష్టంగా మేము అధికారం రాకముందే NDSA రిపోర్ట్ ఇచ్చింది. మహాదేవ్ పోలీస్ స్టేషన్లో కేసు అయింది. తర్వాత ప్రజాధనం వృధా అయింది. కాళేశ్వరం NDSA రిపోర్టు మేడిగడ్డ పిల్లర్లు ఇమ్మీడియట్ రిపేర్ చేయాలని చెప్పేసి కూడా మెన్షన్ చేసింది. సో దీనికి సంబంధించి మీకు ఎందుకు సంవత్సరం పట్టింది, దానికి 40,000 కోట్లు ఆల్రెడీ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్లో చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ మేము వచ్చిన తర్వాత 10,000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు కట్టినాం. 30,000 కోట్ల రూపాయలు సంబంధించిన అప్పులు వడ్డీ ఇన్స్టాల్మెంట్ చెల్లించినాం. 11% నుంచి 7.5% తక్కువ చేసుకున్నాం. అదే కాక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అక్కడ నీళ్లు నిల్వ చేస్తే ఖమ్మంలో 44 గ్రామాలు కొట్టకపోతాయని చెప్పి NDSA రిపోర్టు, విజిలెన్స్ కమిషన్, జోష్ కమిషన్ రిపోర్టు మీద వాళ్ళ హైకోర్టు బోర్డు, హైకోర్టులో స్టే ఇచ్చుడు, CBIకి రాసినాం. నిండు సభ 65 మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మొత్తం తీర్మానం చేసి పంపించారు. ఏమని, అంతరాష్ట్ర వ్యవహారాలు ముడిపడి ఉన్నది,
అదే కాకుండా వ్యాప్కోన్ లాంటి సంస్థలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి కాబట్టి దీన్ని సిబిఐ లాంటి సంస్థ దేశం లేదు కాబట్టి సిబిఐకి ఇస్తే 48 గంటల కేసు బుక్ చేస్తాన్న భారతీయ జనతా పార్టీ అతిగతి లేదు ఎన్ని నెలలు ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందని ప్రతిపక్షాలు చెప్పాల్సిన అవసరం లేదు. మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలే మైకులు పట్టుకొని ప్రజాక్షేత్రంలో చెప్తున్నారు. లక్షల కోట్లు సంపాదించడం, లక్షల కోట్లు అవినీతి చేస్తూనే ఉన్నారు. పేదోడికి 5 లక్షలు ఇచ్చే కాడ వాళ్ళ బడ్జెట్ పెంచుతున్నారు, వాళ్ళకి దక్కుతలేదని చెప్పి. సో లక్షల కోట్లు ఎవరు సంపాదిస్తున్నారు, ఎవరు ఎదుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో? లేదు వాళ్ళ ఎమ్మెల్యేలు అనేది ఏంటంటే మా పనులు కావట్లేవు, మంత్రులు ఉన్న నియోజకవర్గాల పనులు అవుతాయని చెప్పి మాట్లాడారు. అవినీతి గురించి మాట్లాడలే. మా పనులు లక్షల కోట్లు ఉంటే ఉన్నాయా అది సంపాదించుకోవడానికి? వాళ్ళు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఫామ్ హౌస్ లేని వాళ్ళకి ఫామ్ హౌస్లు వచ్చినాయి. ఆ ఫామ్ హౌస్లో డ్రగ్ పార్టీలు నడుస్తా ఉన్నాయి. సంపాదన సంపాదించుకోలేకపోతే ఎందుకు అవినీతి జరుగుతోందని చెప్పేసి హైడ్రా తరహాలో సీఎంఓ నుంచి ఇంకో కొత్త సంస్థను తీసుకొస్తున్నారు. హైడ్రా అనేది గుర్తుపెట్టుకోవాలి. హైడ్రా వచ్చిన తర్వాత హైడ్రా అనట్లేదు, హైడ్రా తరహాలో అవినీతి ఎక్కడ జరుగుతుందో వాటిని కట్టడి చేయడానికి మంత్రులకు సంబంధం లేకుండా, ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా ఒక కొత్త విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అని సీఎంఓ నుంచి వచ్చింది. లేలే ఏది చేసినా ప్రజలకు మెరుగైనటువంటి పరిపాలన అందించే లక్ష్యంతో ముందుకు పోతాం. హైడ్రా లాంటి సంస్థ ఉండాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కోరుతా ఉన్నారు. హైడ్రా వచ్చిన తర్వాత 1,50,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రభుత్వ భూములు కాపాడి 20 చెరువులలో 6 చెరువులు ఆల్రెడీ ప్రారంభమైన, ఇంకా 14 చెరువు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో 40 చెరువులు మాయమైపోయినాయి, 171 చెరువులు పాక్షికంగా మాయమైపోయినాయి, 703 చెరువులు రిపేర్ చేసే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది హెచ్ఎండిఏ పరిధిలో. ఒక్క నిమిషం, గౌతమ్ ప్రసాద్ గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే. ఒక సమరభేరికి బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. సో 1000 రోజుల పరిపాలనను పూర్తి చేసుకొని ప్రభుత్వమే సమరభేరి బాకీ కార్డులతోటి ముందుకు పోతున్నారు. సో గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇట్లాంటి కార్డులను తీసుకొచ్చింది. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ 1000 రోజుల్ని ఉద్దేశించి, రైతులను ఉద్దేశించి, మహిళలను ఉద్దేశించి, విద్యార్థులను ఉద్దేశించి 1000 రోజుల ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతున్నారు. బట్ చరణ్ కౌశిక్ గారు అంటున్నారు ప్రజాపాలనే మాది. సో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని చేసింది, మేము ఎన్ని చేసిందో, అవసరమైతే అసెంబ్లీలో చర్చకు రాండి సిద్ధమా అని అంటున్నారు, సవాల్ విసురుతున్నారు. శ్రీకాంత్ గారు, మేము ఎప్పుడు సవాల్కు సిద్ధంగానే ఉంటాము. వాళ్లే ఆ సవాళ్ళను స్వీకరించకుండా, అదేవిధంగా ఆ చెప్పిన ప్లేస్లని రాకుండా పారిపోయే సంస్కృతి కాంగ్రెస్ పార్టీ నాయకులది. వాళ్ళు ఎప్పుడు ఏ సవాలు విసిరినా దాన్ని స్వీకరించి అదే వాళ్ళు చెప్పిన ప్లేస్లో సిద్ధంగా ఉంచిన సందర్భం, ఉన్న సందర్భము గతంలో మనం చూసిందే. అదేవిధంగా ఈ 1000 రోజుల పరిపాలన ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత దరిద్రంగా పరిపాలిస్తుందని చెప్పేసి అనేది ఒక్క బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న విషయమే కాదు. గ్రామీణ ప్రాంతంలో కావచ్చు, పట్టణ ప్రాంతంలో కావచ్చు, ప్రజల దగ్గరికి పోతే కాంగ్రెస్ పార్టీ ఎంత దరిద్రంగా పరిపాలన చేస్తుందని చెప్పేసి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టినా, ఎవరి దగ్గర నుంచి మాట్లాడినా, వాళ్ళు ఎవరికి వెళ్ళి మాట్లాడుతున్నా, అదేవిధంగా వాళ్ళ ఎమ్మెల్యేలు స్వయంగా ఈసారి మేము గెలవలేమని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఎమ్మెల్యే వివేక్ గారు ఏం మాట్లాడినారు మొన్న వాళ్ళ నియోజకవర్గంలో? ఈసారి మేము గెలవడానికి అవకాశం లేదు, మా ప్రభుత్వం రాదు, మేము ఏ రకంగా మీకు హామీ ఇవ్వగలుగుతాం అని చెప్పేసి ఆయనే కదా నిన్నగాక మొన్న విద్యార్థులతో మాట్లాడింది. అదేవిధంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడింది ఏంటి? అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతుంది ఏంటి? కొండా సురేఖ గారు మాట్లాడుతున్నది వాళ్ళ అవినీతి, అక్రమాలు, దారుణాలు, అక్రమ దందాలు, అదేవిధంగా కమిషన్ల కోసం కొట్లాటలు, ఆ కొట్లాటల్లో భాగంగా ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడము, ఆ బురద చల్లుకొని ఆ ప్రజా పాలన అని చెప్పేసి ప్రజల మీద దగా పాలన చేసి ప్రజలకు ఎటువంటి హామీల్ని నెరవేర్చకుండా, ఈ నెరవేర్చని కారణంగా వాళ్ళు ఎట్లయినా నెక్స్ట్ గవర్నమెంట్కి వచ్చే పరిస్థితే లేదు. కాబట్టి ఉన్న దాంట్లో ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుందామన్న చందంగా ఇష్టం ఉన్నట్టు దోపిడీ చేస్తున్నారు. ఇప్పుడు 2500 రూపాయల పెన్షన్ కావచ్చు, అదేవిధంగా మహిళలకు ఇస్తానన్న 2500 పెన్షన్ కావచ్చు, అదేవిధంగా 4000 రూపాయలు ఇస్తానన్న పెన్షన్ కావచ్చు, 15,000 రూపాయలు ఇస్తానన్న బీమా కావచ్చు, అదేవిధంగా రైతు రుణమాఫీ కావచ్చు, ఇట్లా 22A పేరుతో ఒక అతిపెద్ద దోపిడీకి దారితీసిన సందర్భం ఈరోజు పల్లె పట్టణం అని తేడా లేకుండా అదేవిధంగా వీధిన మాట్లాడుకుంటున్న పరిస్థితి లేదా? ఎంతమంది ఆందోళన చెందుతున్నారు, ఎంతమంది ఆక్రందనకు గురవుతున్నారు, ఎంతమంది ఈ మా భూములు, మా ఆస్తులు పోయే పరిస్థితి అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి లేదా? నిన్నగాక మొన్న ఈఎస్హెచ్ తీసుకొచ్చినామని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులకు తీసుకొచ్చినామా, నగదు రహిత వైద్యాన్ని చేపడుతున్నామని చెప్పేసి అంటే అదే ఉద్యోగులు ఇప్పుడు అసలు ఎటువంటి నగదు రహిత పథకం అమలు కావట్లేదు, మాకు వైద్యం అందట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి లేదా? ఈ రకంగా మీరు ఏ విధంగా తీసుకోండి, రైతు బంధులు మూడు సార్లు ఎగ్గొట్టిన పరిస్థితి లేదా? ఏ క్షణంలో ఏది మాట్లాడినా తక్కువ దొరికే పరిస్థితి మనకు కనబడతా ఉంది. గతంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదు, అదేవిధంగా డబ్బులు దాచుకోవడానికే విదేశాలకు పోయిందని చెప్పేసి ఇదే ప్రతిపక్షంలో ఉన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన సందర్భము, అదే ముఖ్యమంత్రికి ఈరోజు అమెరికా వీసాను రద్దు పోకుండా ఆపింది కేంద్ర ప్రభుత్వం. ఇది తెలంగాణ
రాష్ట్ర ప్రజలకే అత్యంత దారుణంగా అవమానించడం, అవహేళన చేయడం లాంటి పరిస్థితి. అందుకే ఇది ఎవరు కల్పించరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కల్పించరు. ఇక్కడ సంపాదించిన డబ్బుతోని, మూటలతోని మా దగ్గరికి వస్తున్నారు. ఈ మూటలు చెల్లవు, వాళ్ళ మాటలు చెల్లవు, ఇక్కడ నుంచి ఎల్లగొట్టండి అని చెప్పేసి కేంద్రానికి చెప్తే కేంద్రం ఇమీడియట్ గా ఈ రోజు వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్న పరిస్థితి. లండన్ వరకే పరిమితం చేసి అమెరికాకు పోనీయకుండా ఉన్న పరిస్థితి మీరు చూస్తున్నారు. ఇట్లా ఎన్ని చెప్పుకుంటూ పోవాలి? ఈ 1000 రోజులలో ఏ ఒక్క హామీని బీసీలకు ఇస్తున్న హామీలు కావచ్చు, ఎస్సీలకు ఇస్తున్న హామీలు కావచ్చు, లేకపోతే పరిపాలనలో తీసుకొస్తున్న మార్పులు కావచ్చు, ధరణి తీసేసి భూభారతి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు 20A పేరుతో ఎన్ని భూములు, కొన్ని వందల ఎకరాలు, కొన్ని వేల ఎకరాలు ఆక్రమణకు గురైన పరిస్థితి లేదా? ఎవరు సమాధానం చెప్తారు? ఎవరు ఈ రకమైన దరిద్రమైన పరిపాలన ఎప్పుడైనా ఎక్కడైనా కని విని ఎరిగిన ఇంత ఒక నిమిషం గౌతమ్ ప్రసాద్ గారు అడుగుదాం. మేము అన్ని రకాల పనులు చేస్తున్నామని చెప్పేసి మాట్లాడుతూ అన్ని ప్రజలకు అందిస్తున్నామని ఒక నిమిషం గౌతమ్ ప్రసాద్ గారు 1 సెకండ్. చరణ్ కౌశిక్ గారు అస్తవ్యస్తంగా ఉంది, ప్రజాపాలన తీసుకొచ్చారు. అసలు కనీసం గతంలో ప్రజాభవన్లో కొన్ని కార్యక్రమాలు చేసేది, ప్రజలు వచ్చి కలిసేది, ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడే సంభాషణ ఉంది అన్నారు, ఇప్పుడు అది కూడా లేనటువంటి పరిస్థితి. తో పాటు మీరు ఇచ్చిన దానిలో, మీరు చేసినటువంటి హామీలో బీసీ రిజర్వేషన్లు మొదలు ప్రతిదీ అడ్డంకులే ఉన్నాయి, ప్రతి దాంట్లో వైఫల్యాలే కనిపిస్తున్నాయి. విద్యార్థులకు ఇస్తా అన్నటువంటి నిరుద్యోగ భృతి మరి వాళ్ళు ఇచ్చారని చెప్పేసి మీరు క్వశ్చన్ చేయొచ్చు. వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని పక్కన పెడితే ఈరోజు మీ ప్రభుత్వం వచ్చింది. ఇల్లు లేని వాళ్ళకి ఇంటి స్థలం అన్నారు, ఇంటి స్థలం ఎంతవరకు వచ్చింది కన్ఫర్మేషన్ లేదు. ఈ 5 లక్షల విషయంలో కూడా చాలా కొర్రీలనే అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్. విద్యార్థులకు విద్యా సహాయం ఏమైంది, యువతకు ఉద్యోగం ఏమైపోయింది, ఉపాధి అవకాశాల మీద హామీలు ఇచ్చారు, వాటి పరిస్థితి ఏమైపోయింది, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు రైతులకు 15,000 రూపాయలు అని చెప్పి మీ మేనిఫెస్టోలో మీరు తీసుకొచ్చారు, 15,000 కాస్త 12,000 తీసుకొచ్చారు, అది కూడా 3 పెండింగ్లో ఉన్నాయి. సో రైతులకు పూర్తి స్థాయిలో సంతోషం లేదు, విద్యార్థులు పూర్తి స్థాయిలో సంతోషం లేరు, ప్రైవేటు కళాశాలలు పూర్తి స్థాయిలో సంతోషంగా లేరు, రియంబర్స్మెంట్లు లేవు, జాబ్ గ్యారంటీలు లేవు, కనీసం జాబ్ నోటిఫికేషన్లు లేవు. గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఫిల్ చేస్తే వాళ్ళు ఇవాళ అదే క్వశ్చన్ చేస్తున్నారు కదా, మేము ఇచ్చిన నోటిఫికేషన్ మీరు ఎంపీ, మేము కట్టించిన కట్టడాలను మీరు రిబ్బన్లు కట్ చేసి సో మీరే చేసినటువంటి బిల్డప్లు ఇస్తున్నారు, మీ ప్రభుత్వం ఏం చేసింది అన్నదే వాళ్ళు ఇస్తున్న ప్రశ్న. మీరు 70,000 కోట్ల తెలంగాణ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పోతూ 1,20,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ బిల్లు చెల్లించకపోతే మేము వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ 5 లక్షలు 10 లక్షలు చేసి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు 1,200 కోట్ల రూపాయలు చెల్లించి ఆరోగ్యశ్రీకి సంబంధించిన ప్యాకేజీలు పెంచి కొత్త వ్యాధులు చేర్చినాం. మేము సర్పంచ్ల నిధులు చెల్లించకపోతే సర్పంచ్ నిధులు చెల్లించినాం, రిటైర్ అయినటువంటి రిటైర్ వాళ్ళకు బెనిఫిట్ చెల్లించకపోతే 6,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. మహిళా సంఘాలకు మీరు 4,500 కోట్ల రుణమాఫీ ఎగ్గొడితే మేము 62,000 కోట్ల రూపాయలు మహిళలు సంబంధించినటువంటి మహిళలకు 2,500 పెన్షన్ అంటే ఇప్పటి వరకు లేదు. కనీసం కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న 2 ఏళ్లకు వాళ్ళు తీసుకొచ్చారు తప్ప ఈ గవర్నమెంట్ లో అసలు మహిళలకు పెన్షన్లు ఇస్తారా ఇయ్యరా అన్నది కూడా క్వశ్చన్ మార్క్. మహిళలకు సంబంధించి దేశంలో ఏ రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తలేదని చెప్పి ఎకనామిక్ సర్వే మమ్మల్ని ప్రశంసించింది. కేంద్ర వరల్డ్ బ్యాంక్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసించింది. మేము ఒక్కటి కాదు, మీరు 4,500 కోట్ల రూపాయల మహిళలకు వడ్డీ ఎగ్గొడితే మేము ప్రతి సంవత్సరం 2,200 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ 62,000 కోట్ల రూపాయలు శిల్పారామంలో స్టాల్ కావచ్చు, సమ్మక్క సారక దగ్గర స్టాల్ కావచ్చు, తర్వాత సోలార్ విద్యుత్ భాగస్వాములు కావచ్చు, పెట్రోల్ బంకులు కావచ్చు, ఆర్టీసీలో బస్సులు కావచ్చు, మాతో పోటీపడే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ లేదు. మొదటిసారి క్యాబినెట్లో మహిళ లేకుండా ఉన్నారు. మీరు మాట్లాడితే నాకు అర్థం కాదు. తెలంగాణ 70,000 కోట్ల, తెలంగాణ 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయి తెలంగాణ దివాలా దించి మొదటి తారీఖు జీతాలు ఇవ్వలే మీరు. మేము మొదటి తారీఖు జీతాలు ఇస్తా ఉన్నాం. ప్రమాద బీమా 1,20,00,000 రూపాయలు, అవుట్ సోర్సింగ్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఫస్ట్ తారీఖు జీతాలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సార్ మేము పారిపోతలే, ప్రశ్నలు మీ సమాధానం దమ్ము ధైర్యం ఉంది కాబట్టి మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ ప్రశ్నించడానికి వాళ్ళు 100 రోజులు చాలు, ఏం ప్రశ్నిస్తానికి 1000 రోజులు పడుతుంది. దయచేసి కాదు సార్, మేము అదే చెప్తున్నాం. 9.5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? ఈ రాష్ట్రం ఎట్లా దివాలు తీపించారు, ఎట్లా అప్పులు చేసారు? మీరు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ 70,000 మాత్రమే. మేము ఇందిరమ్మ ఇల్లు ఫస్ట్ బేస్ లో 4 లక్షల పైచీలకి ఇస్తే మళ్ళీ ఇంకో 2 లక్షల డబుల్ బెడ్రూమ్ లేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు. తర్వాత హైదరాబాద్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటివరకు అప్లికేషన్ సంబంధించి చివరి దశకు వచ్చినాయి. 105 ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ జూలై 28 నాటికి 85 స్కూల్ అందుబాటు రాబోతున్నాయి. మంచిర్యాలలో పోలీసు వాళ్ళ పిల్లల కోసం స్కూల్ ఆల్రెడీ ప్రారంభమైంది. స్కిల్ యూనివర్సిటీ సెప్టెంబర్ మాసంలో ప్రారంభం కాబోతా ఉంది. స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా చివరి దశకు చేరుకుంది. కాంగ్రెస్ పార్టీతో పోటీ పడే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉందా? మేము వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని భూములు రక్షించినాం, ధరల ప్లేస్లో భూభారం తీసుకొస్తే ఆ టెక్నికల్ అంశాలు మీరు చేసిన తప్పులన్నీ కూడా ఈ రోజు ప్రజలు దుట్టుకుంటా ఉంటే ఎన్ని పెట్టారు మీరు? 22 అడవులే 16 లక్షలు పెట్టి సార్. వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఎందుకు ఎక్కువ పడ్డాయి? మరి
ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్లు కావచ్చు, అడవి భూములు కావచ్చు, దేవాదాయ భూములు కావచ్చు, ఇనాం భూములు కావచ్చు, మొత్తం మీరు కానీ దిగాలను మాయం చేశారు ఇంతవరకు కదా. ఆ 16 లక్షల ఎకరాల భూముల మీద ఇట్లా అంత పెద్ద స్థాయిలో వివాదాలు సార్, రాలేదు. అప్పుడు దాన్ని మీరు సొల్యూషన్ ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వమే తీసుకుపోయి అసలు డబుల్ ట్రిపుల్ చేసి దాన్ని ఇంకా దయచేసి 22 వేలో తీసుకొచ్చి దానికి పెట్టారు కదా. సంబంధించి ప్రభుత్వం 2 క్లారిటీ కోట్ల ఇచ్చింది. ఎకరాలు. ఆగండి ప్లీజ్. క్లారిటీ ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకు జరిగిందో చాలా స్పష్టంగా క్లారిటీ చెప్పి ఇచ్చే ముందు క్షమాపణ చెప్పినాం క్షమాపణలు మేము. హలో సార్, మంచి జరిగినా చెడు జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందిస్తుంది. 1,20,000 అప్లికేషన్లు ప్రజావాణి ద్వారా వస్తే 80,000 అప్లికేషన్ క్లియర్ చేసి ఆడిటింగ్ నిర్వహిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అరే గద్దరన్న 3 గంటల పాటు ప్రగతి భవన్లో అనుమతించకుండా మీరు ఆ గేటు ముందర కూర్చోబెట్టి మీరు సెక్రటరీ ముందర 9.5 సంవత్సరాల్లో తెలుగు తల్లి ఫ్లేవర్ పేరు మార్చలేకపోయారు. మేము తెలంగాణ తల్లి ఫ్లేవర్గా మార్చి అందశ్రీ గారి గీతం తెలంగాణ గీతం పెట్టుకొని ఇందిరా పార్క్ దగ్గర దర్రా చౌక్ ప్రారంభించి రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు చేసి తర్వాత ఉద్యోగాలు ఎక్కడ పేపర్ లీక్ జరగకుండా ఉద్యోగాలు ఇచ్చి 40,000 ఉద్యోగాలు ఈ సంవత్సరం ఇవ్వబోతున్నాం. మొన్ననే కానిస్టేబుల్ సమ్మె 7,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ మీరు సమైక్య రాష్ట్రంలో వేసిన నోటిఫికేషన్ మీకు అకౌంట్లో వేసుకున్నారు 20,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చిన మాది ఉద్యోగాలు ఇచ్చినట్ట. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎస్సీ కానీ ఇదే తెలంగాణ రాష్ట్రం కానిస్టేబుల్ చేసిన కదా. ఉద్యోగాలకు సంబంధించి రాహుల్ గాంధీ ఇదే ఆర్టీసీ క్రాస్ రోడ్ అశోక్ నగర్కి వచ్చి ఉద్యోగాలకు సంబంధించినటువంటి హామీలు ఇస్తే ఇప్పుడు కనీసం జాబ్ క్యాలెండర్ ఎందుకు ఫిల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఉంది. సంవత్సరం దాటిపోయింది, 2.5 సంవత్సరాలు అయిపోయింది, 1000 రోజులకు దగ్గరకు వస్తుంది. అసలు నిరుద్యోగుల విషయంలో పట్టించుకునేటువంటి పరిస్థితి తెలంగాణలో ఉందా? కౌలు రైతులకు సంబంధించినటువంటి ప్రశ్న ఇంకా ప్రశ్నగానే మిగిలింది. అసలు కౌలు రైతులకు ఏ బేసిస్ లో ఎట్లా మీరు ఫండింగ్ ఇస్తారో కూడా అర్థం కాని పరిస్థితి. మేము దయచేసి చెప్పాల్సింది ఏంటంటే 416 హామీలు ఇస్తే మేము 200 నెరవేర్చిన ఇంకా మిగతా ఉన్నాయని చెప్తా ఉన్నాం. మేము ఎప్పటికప్పుడు వాస్తవ విషయాలు ప్రజలు వివరిస్తాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మేము కట్టిన కాళేశ్వరం ద్వారా మొత్తం తెలంగాణ ధాన్యాగారం ఏందని చెప్పి విష ప్రచారం చేసుకున్నారు. దానికి సంబంధించి మొత్తం ఆధారాలను కూడా చూసినాయా. కాళేశ్వరం కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికే 50 లక్షల ఎకరాలు పారుతుంది. అది మోటార్ల ద్వారా ఎంత పారుతా ఉంది, మోటార్లు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంత పెరిగింది, దేశవ్యాప్తంగా దిగుమతి ఎట్లా పెరిగింది, 3 కోట్ల ఎకరాలకు ఎట్లా దేశవ్యాప్తంగా పెరిగింది, తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావం మీద పెరిగింది. నాయన మీరు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదని చెప్తే తెలంగాణ సమాజం అవమానించారు. 2014 వ్యవసాయ శాఖ లెక్కలు 2023కి వస్తాయి మీ లెక్కలు, 26కి వస్తారు కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలు చూపిస్తే తెలంగాణ సమాజానికి అర్థమైంది. బీఆర్ఎస్ పార్టీ మసిబూసి మారడికాయ చేసి తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా ఆర్టీసీ కార్మికులకు సంబంధించి సార్ 53 రోజులు 6 సార్లు హైకోర్టు మొట్టకాయ ఇస్తే తప్ప మేము 3 రోజుల సమయం విరింపజేసినాం. ఒక మెర్జీ తప్ప అన్ని సమస్యలు పరిష్కరించిన కాంగ్రెస్ బట్ ఇదే ఆర్టీసీ విషయంలో మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పారు. ఆ విషయంలో మాత్రం ప్రభుత్వానికి 100 మార్క్స్ ఇవ్వచ్చు. అదేంటంటే బట్ ఇదే ఆర్టీసీ వల్ల బాధపడుతున్నటువంటి ఆటో కార్మికులు ఎందుకు ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోలేకపోతుంది? ఎందుకు ఆర్టీసీ ఆటో డ్రైవర్లు ఇప్పుడు ఆర్టీ ఆఫీసుల మీద ధర్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది? ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వస్తే కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లందరికీ పిలిచి వాళ్ళకు భరోసా ఇచ్చింది, వాళ్ళకు నిధులు విడుదల చేసింది. బట్ ఎందుకు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆటో డ్రైవర్లకు ఇంతవరకు ఎందుకు నిన్ననే సమస్య పరిష్కారం అయింది సార్. ఈరోజు గాంధీ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిరు. మేము ప్రజాప్రభుత్వంగా గుర్తుపెట్టుకోవాలి. ఆర్టీసీ కార్మికులైనా, సింగరేణి కార్మికులైనా, విద్యుత్ సంస్థల కార్మికులైనా, తెలంగాణ రాష్ట్రంలో ఆటో కార్మికులైనా నిన్నే ఆటో కార్మికులతోటి పొన్నం ప్రభాకర్ గారు చర్చలు చేసిరు. వాళ్ళకి సంబంధించిన డిమాండ్లని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరిస్తే ఈరోజే గాంధీ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి 9 మంది ప్రతినిధి పొందాం. కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి, చేసే పని ఎట్టి పరిస్థితుల్లో తాత్సారం చేయకుండా కార్మిక లోకాన్ని మేలు చేసే ప్రయత్నంలో, ప్రజలు మేలు చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఒకనాడు హైదరాబాద్ మెట్రో 2వ స్థానం, ఈరోజు 9వ స్థానం దిగజారింది. మీ ఆయనలో కిలోమీటర్ పెరగలే. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏ నగరమైన సుభిక్షంగా ఉండాలంటే 75% ఉండాలి. మీరు ఆయనలో 30% దిగదారితే ఆర్టీసీని ఎంఎంటీఎస్ని మెట్రో అనుసంధానం చేసే ప్రయత్నంలో ఆర్టీసీలో 1000 ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ 12,000 కోట్ల రూపాయలు ఓన్లీ మహాలక్ష్మి పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 5 రూపాయలు గ్యాస్ సిలిండర్ అయినా, 200 ఉచిత కరెంట్ అయినా, లేకపోతే 1 కాదు 2 కాదు 1,20,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగమే ఖర్చు పెట్టినాం కదా మేము. మీరు వడ్డీ మాత్రమే మాఫీ చేసి 1,00,000 రూపాయలు, మేము 2 లక్షల వరకు. సరే కొంతమంది పూర్తి స్థాయిలో కాకపోతే సంక్షేమ పథకాల విషయంలో క్వశ్చన్ మార్క్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే కళ్యాణ్ లక్ష్మి సంబంధించి, షాదీ ముబారక్ సంబంధించి ఆగిపోయింది. ఎవరు చేసింది సార్ దుర్మార్గం? మీరు చెప్పండి. అంత పెద్ద పథకం తీసుకొచ్చేటప్పుడు కోర్టు ఏం చెప్పింది? జీవో ద్వారా ఎట్లా తీసుకొస్తారు, చట్టం ఎందుకు చేయలేదు, ఆర్డినెన్స్ ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చట్టం చేయలేదు? 6 గ్యారెంటీలకు సంబంధించి చట్టం తీసుకొస్తారా రేపొద్దున అసెంబ్లీలో? దాని గురించే కదా, దాని గురించే హైకోర్టు జడ్జి గారికి టైం అడిగినాం. ఎందుకు సార్ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు లేవు కాబట్టి కొంచెం టైం కావాలంటే వారు స్టే విధించారు. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆపాదించే ప్రయత్నం చేస్తే ఎట్లా? మీరు చేసిన తప్పులు దాని కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు, కళ్యాణ లక్ష్మి ఇస్తలేమా? సరే మేము గ్యారెంటీలో ఎక్కువ ఇస్తామని చెప్పిన కంటిన్యూ అవుతుంది కదా.
పాత పథకాలకే ఈ రోజు ఆగిపోయిన పరిస్థితి వస్తే 6 గ్యారెంటీల విషయంలో కూడా మళ్ళీ ఎవరెవరు కోర్టుకు పోతారు. సో జీవోలతో ఎప్పుడైనా సంక్షేమ పథకాలు నడవాయి, అది ఏ ప్రభుత్వం 6 గ్యారెంటీ చట్టబద్ధత తీసుకురావాలి. 6 గ్యారెంటీకి సంబంధించి అసెంబ్లీ బిల్లు పాస్ చేశారు. చట్టబద్ధత దీనికి సంబంధించి కూడా చట్టబద్ధత చేయాల్సి ఉంటే జీవో ద్వారా ఎట్టిస్తారని చెప్పేసి కోర్టు అడిగింది. కోర్టు అడిగినా మాకు 8 వారాల టైమో 4 వారాల టైమో కావాలని చెప్పి అడిగితే వాళ్ళు స్టే ఇచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమి ఇచ్చు చాలా స్పష్టం. ఓవర్సీస్ స్కాలర్షిప్ సంబంధించి కూడా మీరు ఇచ్చిన దానికన్నా మీరు 2.5 సంవత్సరాల్లో 608 కోట్లు ఇచ్చినాం. ఐటీ ఎక్స్పోర్ట్ సార్, మీ ఆయనలో 2,58,000 కోట్లు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,58,000 కోట్ల రూపాయలు, అంటే 1,00,000 కోట్ల పెట్టుబడి పెరిగినాయి. మీ ఆయనలో ఐటీఆర్ ప్రాజెక్ట్ పోయింది, తెలంగాణ నుంచి 7 మండలాలు తీసుకుని ఆంధ్ర కలిపిరు. 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ చేసిన అన్ని బిల్లులకు మీరే మద్దతు ఇచ్చారు. తెలంగాణకి ఏమైనా న్యాయం జరిగిందంటే తెలంగాణకి ఏం న్యాయం జరగకపోగా తెలంగాణ అప్లపాలు చేసి ఆగం చేసి అత్యధిక ఓటు రేటు తీసుకొచ్చి ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి కాలేదు. 1,80,000 కోట్లు తెలంగాణ అప్లపాలు వాళ్ళు చేస్తే ఖజానా ఖాళీ అయిపోయింది, సంక్షేమ పథకాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, కోసిన రూపాయి బిల్లు ఉట్టేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి మీ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందా? మేము వచ్చిన తర్వాత వడ్డీ రేటు సవరించి ప్రభుత్వ సంబంధించినటువంటి ఆఫీసులన్నీ ప్రైవేట్ గవర్నమెంట్ తీసుకొస్తే తెలంగాణ ఖజానాకు ఇంట్రెస్ట్ రేట్ అన్ని చూస్తే 20,000 కోట్ల రూపాయలు సేవింగ్స్ అవుతుంటే 30,000 కోట్ల రూపాయలు సంబంధించిన అప్పులు కాంగ్రెస్ ప్రభుత్వం తీర్పిన. మీరు కట్టిన ఇంట్రెస్ట్లు కావచ్చు, ఇన్స్టాల్మెంట్గా చెల్లిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అదనంగా 30,000 కోట్ల రూపాయలు మేము తెచ్చిన అప్పు కన్నా అదనంగా ఇన్స్టాల్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. కాంగ్రెస్ ప్రభుత్వంతో పోటీపడే పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ లేదు కాబట్టి కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కడిగి కంపాన పోస్తుందో, ఎక్కడ సమాధానం చెప్పబడుతుందో కేసీఆర్ గారు మౌనం వహిస్తూ అదేవిధంగా పాములో ఉంటూ కాంగ్రెస్ అసెంబ్లీ రాకుండా తెలంగాణ సమాజాన్ని అవమానించే పరిస్థితిలో వాళ్ళు ఉంటే వాళ్ళ దాంట్లో పంచాయతీ కూతురికే నోటీస్ కూడా సస్పెండ్ చేసిన మీరు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో జరిగిందట, మొత్తం ఏదో అయిపోయిందట, కాంగ్రెస్ కూపగూలిపోయిందట, కాంగ్రెస్ ప్రభుత్వం మాయమైపోతుందట, వాళ్ళది కూతురు వాళ్ళ కుటుంబ సమస్య అనుకుంటే కదా, ఇది పార్టీ మొత్తం కూడా ఆదిలాబాద్ అట్లే ఉంది, నిజామాబాద్ లో అట్లే ఉంది, వరంగల్ అట్లే ఉంది, నల్గొండలో అట్లే ఉంది, మహబూబ్ నగర్ అట్లే ఉంది. ఎమ్మెల్యేల బయటకు వచ్చి మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ, అంతర్గత ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ కట్టుబడి ఉంటారు. అంటే ఎంత స్వేచ్ఛ అయినా కానీ ఒక మంత్రి మీద, సరే మీరు అన్నారు స్వేచ్ఛ అన్న పదం వాడ, ఎంత స్వేచ్ఛ అయినా ఒక మంత్రి మీద సో ఎమ్మెల్యేలు అంతా కలిసి ప్రెస్ మీట్ పెట్టేటువంటి స్థాయిలో అదే కదా ప్రజాస్వామ్యం అంటే. ప్రజాస్వామ్యం అంటే అది దాని స్ఫూర్తి, రాజ్యాంగం కల్పించిన హక్కును వాళ్ళు ఎమ్మెల్యేలు గతంలో అంతర్గత ప్రజాస్వామ్యం టీ కప్పులో సునామీ అన్న మాటలు ఇక పోయినాయి, బయటకు వచ్చి మాట్లాడిస్తారు. ఇదే నార్త్ కొరియానా? కేసీఆర్ పార్టీ ఏంటంటే నార్త్ కొరియా పార్టీ. ఎందుకో వాడు ఏ నిర్ణయం అంటే చంపేసినట్ట ఏమన్నా. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుంది. శృతి మించిన వరకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ ఇస్తుంది. శృతి మించిన చర్యలు తీసుకున్న ప్రయత్నంలో ముందుకు పోతారు. సార్ ఇక్కడ ఇంకోటి చెప్తాను, వాళ్ళు 2021 తర్వాత వాళ్ళ కమిటీల సంబంధించి కమిటీలు వేస్తే ఆ పార్టీలో ఎవరు ఉండరు కాబట్టి కనీసం కమిటీలు వేయలేని పరిస్థితులు. పొలిటి బ్యూరో లేదు, విద్యార్థి అధ్యక్షులు లేడు, యువజన విభాగం లేదు, కేసీఆర్ గారు అధ్యక్షుడు, బీఆర్ఎల్పీ నేత ఆయనే, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. వాళ్ళ పార్టీలో బీసీలకు ప్రాధాన్యత లేదు, ఎస్సీ/ఎస్టీలకు ప్రాధాన్యత. కాంగ్రెస్ ప్రభుత్వం పోటీపడే పరిస్థితుల్లో క్యాబినెట్ తీసుకుంటారా, ప్రభుత్వం తరపున చరణ్ కౌశిక్ గారు మీరు మాట్లాడుతున్నారు, బట్ ప్రజల తరపున మేము మాట్లాడుతున్నాం. గౌతమ్ గారు ప్రజల మద్దతు బీఆర్ఎస్ పార్టీకి లేదని మీరు అంటున్నారు, బట్ అదే కేసీఆర్ టార్చ్ లైట్ పట్టుకొని వస్తారు, ప్రజలు ఎత్తుక్కుంటూ వస్తున్నారు, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయిపోయిందని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు? శ్రీకాంత్ గారు, తప్పనిసరిగా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి డబ్బులు ఎగ్గొట్టిన దాని మీద ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తాము. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్న దాని మీద ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తాము. రైతులకు ఇస్తానన్న రుణమాఫీ చేయకుండా ఎగ్గొట్టింది, అది ప్రజల్లోకి తీసుకెళ్తాము. రైతు బీమా ఇప్పటికే డబ్బులు కట్టకుండా, ప్రీమియం కట్టకుండా ఎగ్గొట్టింది, అది ప్రజల్లోకి తీసుకెళ్తాము. అదే విధంగా 5 ఎకరాల లోపు మేము ఖచ్చితంగా 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ఎగ్గొట్టిన దాని మీద తప్పనిసరిగా ప్రజల్లోకి తీసుకెళ్తాము. అదే కాళేశ్వరం దాని మీద, అప్పుల దాని మీద వీళ్ళు ఏవైతే అబద్ధాలు చెప్తున్నారో ఆ అబద్ధాలన్నిటికీ కూడా ఒక్కొక్కటిగా అన్ని సమాధానాలు వస్తున్నాయి. ఆ సమాధానాలన్నిటి కూడా విని వాళ్ళు భరించే స్థితిలో లేరు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కౌంటర్ వేయకుండా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వీళ్లకు టైం ఇచ్చిన తర్వాత కూడా కౌంటర్ వేయకుండా ఉన్నందుకు హైకోర్టు ఇచ్చింది తప్ప ఇంకో దానికోసం వీళ్ళు చట్టం ఎందుకు చేయలేదని చెప్పేసి మాట్లాడలేదు ఎవరు, హైకోర్టు. అదేవిధంగా నిన్నటి దాకా అప్పుల కోసం అప్పుల మీద మాట్లాడారు. అప్పులన్నీ ఏం మాట్లాడినరు, ఏం చెప్పినారు వీళ్ళు? 7 లక్షలు అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. 8 లక్షలు అని చెప్పేసి వాళ్ళ పొన్నం ప్రభాకర్ అంటాడు, 10 లక్షలు అని చెప్పేసి వాళ్ళ ముఖ్యమంత్రి అంటాడు. ఈయన చరణ్ కౌశిక్ వచ్చేసి ఇప్పుడు 7 లక్షలు అని చెప్పేసి. సరే, వాళ్ళకే క్లారిటీ లేదు అసలు మేము ఎంత అప్పు చేసినాం అనేది. మేము క్లియర్ గా చెప్పినాము, అసెంబ్లీ సాక్షిగా చెప్పినాము, చర్చకు సిద్ధం అని చెప్పేసి అన్నాము. చర్చకు సిద్ధము. మేము 4,00,000
17,000 కోట్ల రూపాయలు చేసినామని చెప్పేసి నిక్కచ్చిగా చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు మా హరీష్ రావు గారు. అంతేకాదు దీని మీద మాట్లాడమే కాదు, దీని మీద చర్చిద్దామని చెప్పేసి కూడా మాట్లాడిన సందర్భంలో కూడా వీళ్ళు పారిపోయిన సందర్భం. అదేవిధంగా మేము 9.5 ఏళ్లలో 4,17,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తే వీళ్ళు కేవలం 2 సంవత్సరాల్లో 3,74,942 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఎవరి బొందకు పెట్టిరో చెప్పాలా, ఎవరికి ఇచ్చిర్రో చెప్పాలా, ఎవరికన్నా ఏ ఒక్క వ్యక్తికన్నా, ఒక పేదవాడికి సామాన్యుడికి ఎవరికన్నా ఉపయోగంలోకి తెచ్చిన సందర్భం ఉందా? కేవలం వీళ్ళు మాత్రమే అధికారులు నాయకులు ఏదైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఖజానాలు నింపుకొని వాళ్ళు మాత్రమే సంపాదించుకొని వాళ్ళు మాత్రమే దోచుకోవడానికి అన్ని రకాల ప్లాన్లు చేస్తున్న సందర్భం కాదా? మీరు ఎత్తేసుకుని 3 లక్షల కోట్ల రూపాయలు, అసలు 3 పైసలు కాదు కదా, ఒక్క పైసా కూడా అప్పు దొరకలేదని చెప్పేసి మాట్లాడిన ముఖ్యమంత్రికి 3,74,000 కోట్ల రూపాయలు అసెంబ్లీలో ఎట్లా ప్రకటించారు? అప్పు తీసుకొచ్చినామని చెప్పేసి ఎట్లా చెప్పిండ్రు? అప్పు బుట్టట్లేదు, అప్పు ఇవ్వట్లేదు, ఎవడు మనల్ని నమ్మట్లేదు, ఢిల్లీకి వెళ్తే దొంగల్ని చూసినట్టు చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకోపోయేటలాగా చూస్తున్నారు అని చెప్పేసి మాట్లాడిన ఇదే ముఖ్యమంత్రి నోట్లో నుంచి 3,74,000 కోట్ల రూపాయలు తెచ్చి అప్పు తీసుకొచ్చి ఎవరికి ఇచ్చిండ్రు? వీళ్ళు కొట్టుకున్నారు, వీళ్ళ బొందలో కొట్టుకున్నారు. వీళ్ళ ఏదైతే అధికార నాయకత్వంలో ఉన్నవాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు దోచుకున్న సందర్భం. మీరు ఇప్పుడు నిన్న 200 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కొండలరెడ్డికి కేటాయించిన సందర్భం కదా? దీన్ని బయటకు తీసుకొచ్చింది మాతో పాటు నిన్న సుస్మిత గారా. ఏ విషయం తీసుకుందాం, ఏ రకంగా తీసుకుందాం? మేము పండించిన పంట 2014 కంటే ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన చేసిన దాంట్లో పండించిన పంట ఎంత? 2014 తర్వాత మేము కాళేశ్వరం అందించిన తర్వాత పండిన పంట ఎంత? వాస్తవాలు బయటకు తీసుకొద్దామా? నిజాలు మాట్లాడదామా? ఈ నిజాలన్నింటినీ కప్పి పెట్టేసి పక్కన పెట్టేసి ప్రజలకు మసిపూసి మారేడుకాయ చేద్దామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులే బొంద పెట్టుకుంటారు. ఎవరు దాన్ని కూలదోయాల్సిన అవసరం లేదు, గొయ్యి తీయాల్సిన అవసరం లేదు, గొయ్యి తీసి పోడ్చి పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ నాయకులు వాళ్ళే తీసి వాళ్ళని మంచిగా చక్కగా పునాదితో సహా తీసి మంచిగా గొయ్యిలో పాతి పెట్టేసి మంచి పైనుంచి మట్టి కప్పే పరిస్థితి వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా, ఎవరు ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ వాళ్లకు వాళ్లే సమాధులు నిర్మించుకుంటారు, వాళ్లకు వాళ్లే నెత్తి మీద మట్టేసుకుంటారు. కాబట్టి ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇప్పటిదాకా వాళ్ళు చెప్పిన మాటలు అన్నిటి మీద ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2,500 కోట్ల రూపాయల రియంబర్స్మెంట్ బకాయి ఉంటే మేము 2,500 కోట్లతో పాటు 19,000 కోట్ల రూపాయలు మేము దిగిపోయే నాటికి మేము నిక్కచ్చిగా విద్యార్థులకు ఇచ్చినాం. ఓవర్సీస్ బకాయిలు మేము పే చేసినాం. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఓవర్సీస్ లో ఉన్న విద్యార్థులు, ఎస్సీ విద్యార్థులు మా చుట్టూ తిరుగుతున్నారు, మాకు ఫోన్లు చేస్తున్నారు, ఇవ్వట్లేదు అని చెప్పేసి మొత్తుకుంటున్నారు. ఈ రోజు బడా నోరుతోనే నోరు పెద్దగా చేసుకొని మాట్లాడితే, అదే విధంగా అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మే దాంట్లో లేరు. వీళ్ళు మాట్లాడుతున్న ప్రతి మాట ప్రజలకు కనెక్ట్ అవుతుంది. వీళ్ళు చెప్పే ప్రతి మాట, ప్రతి అబద్ధము ప్రజలకు కనెక్ట్ అవుతుంది. వీళ్ళు ప్రజలకు పరిపాలిస్తున్న లేదా అందిస్తున్న సంక్షేమ పథకాలన్నిటికీ కూడా ప్రజలు చాలా నిక్కచ్చిగా, చాలా పరిశీలనగా, సునిశ్చితంగా పరిశీలన చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి విషయాన్ని వారి పరిగణలోకి తీసుకుంటున్నారు. మీరు ఎవరి దగ్గరికి అయినా వెళ్ళండి, నీళ్ల విషయం దగ్గరికి వెళ్ళండి, లేకపోతే వెళ్ళండి, లేకపోతే మేము అందించే మీరు ఒక్కసారి బేరీజ్ చేసుకోండి. 2 ప్రభుత్వాల మధ్య బేరీజ్ చేసుకోండి. వీళ్ళు మేము కట్టిన హాస్పిటల్స్ మీరు చూడండి, అంతకు ముందు 33 జిల్లాలకు కలెక్టరేట్లను కట్టించింది మేము, 33 మెడికల్ కాలేజీలు తెచ్చింది మేము. ఇట్లా ఎన్ని చెప్పుకుంటూ పోవాలి, ఎన్ని పెట్టినా తక్కువ యువత, రైతులు ఈ ఇద్దరు కొంత పాజిటివ్గా ఉంటే ప్రభుత్వం ఘటన అయితే ఇక్కడ యువత సాటిస్ఫైడ్గా లేరు, రైతులు సాటిస్ఫైడ్ లేరు. పోనీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు సాటిస్ఫైడ్గా ఉన్నారంటే వాళ్ళు సాటిస్ఫాక్షన్ లేదు. మంత్రివర్గ విస్తరణ పూర్తి స్థాయిలో కాలేదు. అసలు ఇంకా పీసీ సంబంధించినటువంటి నియామకాలు పూర్తి స్థాయి లేదు. బోర్డుల విషయానికి వస్తే యాదాద్రి బోర్డుకు సంబంధించినటువంటి నియామకాలు జరిగితే దాంట్లో ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండానే జరుగుతుంది. ఎక్కడికక్కడ మళ్ళీ గత ప్రభుత్వాన్ని కీర్తించేటువంటి పరిస్థితులు అవుతున్నాయి. ఇందాక మీరు నా డిబేట్ మొదట్లో 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీలో లేరన్నారు. సో ఇండైరెక్ట్గా వాళ్ళు మీరు పార్టీలో ఉన్నారని చెప్పేసి మీరు ఒప్పుకున్నారన్నది నాకు అర్థం కానటువంటి ప్రశ్న. ఒకవేళ అదే నిజమైతే కనుక అదే ఎమ్మెల్యేలు ఈరోజు అదే కేసీఆర్ని తిరుగుతున్నారు, అదే పోచారం విషయం పోగొడుతున్నారు. అదే కేసీఆర్ విషయం అయితేనేమి, దానం నాగేందర్ అయితేనేమి, మీ పార్టీ ఎమ్మెల్యేల విషయానికి వస్తే అనిరుద్ రెడ్డి విషయం అయితేనేమి, ఎన్ఓ శ్రీనివాస్ రెడ్డి అయితేనేమి, మంత్రులు అయితేనేమి, ఇంకో మంత్రి వివేక్ మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందో రాదో, మేము ఎందుకు ఇప్పుడే హామీలు ఇవ్వాలి, ఎంతవరకు మేము ఉండవు అన్నట్టు ఒక అభద్రతలోకి కాన్ఫిడెన్స్ ఎందుకు లోపిస్తుంది కాన్ఫిడెన్స్ ఎందుకు పోతుంది కాంగ్రెస్ సార్? ఇప్పుడు కలగుండ్ల కవిత గారి ప్రశ్నలకే సమాధానం చెప్పే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ ఉండి
మీ కమిటీలే లేవు, మీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ కేటీఆర్ గారు కంటిన్యూ వాళ్ళే ఉన్నారు తప్ప ప్రతిపక్షాలకు వచ్చేది మీ కమిటీలు వేసుకురా. మీరు ఫస్ట్ కమిటీలే ఎవరు ఉన్నారు ప్రశ్నలు కరెక్టే కానీ అడగడానికి స్థాయి లేదు. వాళ్ళు కాళేశ్వరం గురించి మాట్లాడి కదా, మాకు దమ్ము ధైర్యం ఉంది. పదాలు ఆగాల ప్లీజ్, ఆపాలి ప్లీజ్, మాట్లాడతాం మేము. సమైక్య రాష్ట్రాలు ఆగాలి సార్, సమైక్య రాష్ట్రంలో ఆగి సార్, నేను మాట్లాడతాను. ప్రశ్న అడుగుతారు. ఒక్క ప్రశ్న. ఇప్పుడు నేను ఏమనను, చరణ్ కౌశిక్ మీరు నేను మీరే ఒక విలేజ్ సెలెక్ట్ చేయండి, ఆ ఊరికి వెళ్దాం. ప్రజలు ఒకవేళ నెక్స్ట్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీదే అన్ని పథకాలు అమలు చేస్తుంది అని చెప్పేసి అంటే నేను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఆ చరణ్ కౌశిక్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా? మేము ఒకటి చెప్తాం, నువ్వు ఎక్కడ డబుల్ బెడ్రూమ్ అక్కడ ఓట్లాడకండి మరి. కాదు మీరు ఆగండి, మీరు ఎక్కడ డబుల్ బెడ్రూమ్ అక్కడ ఓట్లాడకండి. నేను ఒకటే మాట్లాడుతున్నాను, మేము ఒకటే అడుగుతున్నాం. ఇందులో మీ ఇండ్లు ఎక్కడైతే మేము ఇచ్చినాం అక్కడ ఓట్లాడుతాం. మీరు డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇచ్చారో అక్కడ అడుకోండి మరి. మీరు ఎక్కడ రుణమాఫీ ₹1,00,000 వడ్డీ మాత్రం మాఫీ చేసారు, మేము 2 లక్షల వరకు మాఫీ చేసినాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్యం కావచ్చు, వైట్ రేషన్ కార్డు కావచ్చు, ఇందిరా మిల్లు కావచ్చు, ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, మాతో పోటీ పడే పరిస్థితిలో మీరు ఎక్కడ ఉన్నా. అందుకే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఓడిపోయారు, జూబ్లీస్ ఓడిపోయారు, పార్లమెంట్ గుండు సున్నా. ఏదో తాత్కాలికంగా కాంగ్రెస్ పార్టీ జరిగితే ఏమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతా? దేశంలోనే కాంగ్రెస్ పార్టీ వస్తున్నప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అదే బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో సెకండ్ లీడ్ లోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీని దరిదాపు 24% వస్తే 90% 24% వస్తే పెరిగినట్ట తగ్గినట్ట? అదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ అది 2014 పరిస్థితి కాదు. దయచేసి ఇక్కడ మీకు కనిపించాక 2018 తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వచ్చినది వేరు, 2014లో పరిస్థితి వేరు. 2014లో వాళ్ళు 2014లో పరిస్థితి ఒకసారి చెక్ చేసుకోండి. కాంగ్రెస్ పార్టీకి 40% మున్సిపాలిటీ కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లు. 2018 తర్వాత మొత్తం పార్టీలని మింగేసిన తర్వాత పరిస్థితి వేరు, తర్వాత పరిస్థితి వేరు, బిఫోర్ పరిస్థితి వేరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి వేరుగా ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు ఇంత చెప్తున్నారు కాళేశ్వరం అన్నారు కదా సార్. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని 16 లక్షల మోటార్ పంప్ సెట్లు ఉన్నాయి. మేము చెప్పింది కాదు ఇది, కేసీఆర్ గారు వ్యవసాయ శాఖ నివేదిక. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 30 లక్షల మోటార్ పంప్ సెట్లు పెరిగినాయి. 14 లక్షలు పెరిగిన తర్వాత 50 లక్షల నుంచి 1 కోటి ఎకరాలు అయితే మా కాళేశ్వరం అర్థం ఉందా అంటే నాకు అర్థం కాదు. చర్చ పెడదాం, మేము మారిపోతే మీరు దయచేసి మీరు తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీపించి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసి ఏ లక్ష్యాల కోసం తెలంగాణ తెచ్చుకున్నామో ఆ లక్ష్యాలు నెరవేరలేదు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం దివాలా తీస్తుందని మీరు అంటున్నారు, అప్పులు పెరిగినాయని మీరు అంటున్నారు. అప్పులకి ఈ రోజు మేము మిత్తిలు కట్టడానికే సరిపోతుంది, అందువల్ల ఖజానా ఖాళీ అవుతుంది. మీరు చెప్పారు మేము తెచ్చిన అప్పు దేనికి? రైతులు సుఖంగా లేనప్పుడు అప్పులు చేయాల్సి మీరు ఏమన్నారు యాప్ తెచ్చినప్పుడు మొత్తం వ్యతిరేక. ఇవాళ యూరియా లైన్లు ఉన్నాయండి. దేశాన్ని తెలంగాణ మోడల్ తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుందండి. అది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ లో తీసుకొచ్చిన మార్పే కదా. అదేవిధంగా మీరు ఎన్ని ఇచ్చిన రేషన్ కార్డులు ఎన్ని ఇచ్చారు, మేము ఎన్ని ఇచ్చారో చర్చ పెడతాం. మీరు ఇచ్చినట్టు రుణమాఫీ, మేము చేసిన రుణమాఫీ, మీ ఉద్యోగాలు మా ఉద్యోగాలు, మీరు చేసిన అప్పులు మేము చేసిన అప్పులు, మీరు కట్టే ప్రాజెక్టులు అన్ని మేము చర్చ పెడతామండి. మేము పారిపోతలేము. ఎందుకంటే నాకు తెలంగాణ రాష్ట్రం మసిబూసి మారడికాయ చేసి ఆగాది. మీరు అవినీతి చేశారు కాబట్టి మీ అకౌంట్లో 1500 కోట్లు ఉన్నాయి, మీ ఢిల్లీలో ఆఫీసులు ఉన్నాయి, మీ అందరి ఫామ్ హౌస్ వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీలో గౌరీ ఫామ్ హౌస్ చెప్పండి. సంక్షేమ పథకాలు నడిస్తే మీ హయాంకి వచ్చేసరికి ఆగాల్సిన పరిస్థితి ఎందుకు? 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 1,20,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ బిల్లు చెల్లించుకోపోయింది ఎవరు? మీరే కదా, మేము కాదు కదా. మేము నిండు సభలో అసెంబ్లీలో అదేవిధంగా ఏంది పేపర్ రిలీజ్ చేసినాం. అప్పుల మీద కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి బాకీల మీద కావచ్చు, నెలకు 6,300 కోట్ల రూపాయలు అప్పు ఇన్స్టాల్మెంట్ చెల్లిస్తున్నాం చాలా స్పష్టంగా ప్రకటించినాం. మేము పారిపోతలేం, మేము పారిపోయడం కాదు. ప్రతిపక్ష దమ్ము లేక అసెంబ్లీ రాకుండా జీతం తీసుకొని మీరు పారిపోవట్లేదు. పెట్టుబడులు పెట్టడానికి సంస్థలు కంపెనీలు భయపడుతున్నాయి. మేము అదే చెప్తున్నాం సార్. అన్ని 22A లక్షల ఎకరాలు, కోట్ల ఎకరాలు పోతే పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి? దయచేసి అదే చెప్తా ఉన్నా సార్. ఇప్పుడు ఫిర్యాదులో 20A పోయింది, అది కాదు అంటే రెక్టిఫై చేశారు. అరే ధరణి నుంచి భూభారతి మారే క్రమంలో మీరు చేసిన తప్పులు సవరించే క్రమంలో ఆ టెక్నాలజీలో మీరు ఏదైతే రికార్డులు ప్రభుత్వ భూమి నుంచి పార్షియల్ ప్రైవేట్ వాళ్ళ పోయినప్పుడు ఆ రికార్డులో మీరు తొలగించకుండా మీరు పెట్టిపోయిన తప్పులని మేము సవరదీస్తుంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అదే సీజన్ నుంచి ఇంకో సీజన్ పోయినప్పుడు జ్వరాలు వస్తుంటాయండి, ఆ సీజనే మొత్తం మారిందని మా మీద నెట్టేసే ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి, మేము ప్రజలకు సాధ్యత మేలు చేసే ప్రయత్నం మేము ముందుకు పోతాం తప్ప మీలాగా దుర్మార్గాల గొడిగట్టలేదు, మీలాగా అవినీతి పాల్పడలేదు,
మీలాగా పామ్ హౌస్ మేము పెంచుకోలేదు. ఆ పామ్ హౌస్ పామ్ హౌస్ వస్తాయి, ఢిల్లీలో భవనాలు వస్తాయి, మీ అకౌంట్లో 15,000 కోట్లు వస్తాయి. నమస్తే తెలంగాణ సార్, మేము ప్రజలు నమ్ముతున్నాం. వాళ్ళు ఫామ్ హౌస్ పెట్టుకుంటే మీ మీద ఆరోపణలు ఒక మంత్రి కూతురు చేస్తుంది. 200 కోట్ల రూపాయలు షెల్ కంపెనీ పేరుతో రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు తీసుకుపోతున్నారు షెల్ కంపెనీల పేర్లతో అని చెప్పేసి ఒక మంత్రి నేను కూతురు ఒకటే ఆరోపణ చెప్తాను చేస్తుంది. సార్, దానికి ఇప్పటివరకు దయచేసి clarity శ్రీకాంత్ లేదు. గారు, మీరు 90 లక్షలకు అదే ప్లేస్లో ఆ ప్లేస్ ఏదైతే ఇప్పుడు అంటారు కదా, రేవంత్ రెడ్డి గారు కొడుకు మీద అదేవిధంగా తమ్ముల మీద ఆరోపణలు చేస్తారు, అల్లు మీద ఆరోపణ చేస్తారు కదా, మీరు అదే ప్లేస్లో 90 లక్షల రూపాయలకి ఇస్తే అదే ప్లేస్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,50,00,000కి ఇచ్చింది. మరి మేము వచ్చిన తర్వాత పెంచినట్ట తగ్గినట్ట? అంటే మీరు 90 లక్షలు తీసుకురు కాబట్టి మీరు అవినీతి పాల్పడ్డారా? మీరు చెప్పండి మరి. అంటే ఏమన్నా ఇంకోటి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ లేదు. మరి రియల్ ఎస్టేట్ ఆనాడు ఇసుక అమ్మక 600 కోట్లు ఉండి ఇలా 12 కోట్లని. మరి మీరు అవినీతి పాల్పడ్డా? ఏంది ఈ దుర్మార్గం? అంటే బీఆర్ఎస్ పార్టీ చేస్తే కరెక్ట్, కాంగ్రెస్ పార్టీ చేసి తప్ప ఇస్తున్నారు. మాది ప్రజాప్రభుత్వంలో స్వేచ్ఛ ఉంది కాబట్టి మీ మీడియా మీద ఆంక్షలు పెట్టలేదు, సోషల్ మీద ఆంక్షలు పెట్టలేదు. మీరు సోషల్ మీడియా నమ్ముకోనండి. బీఆర్ఎస్ పార్టీ ఏడుంది? వాళ్ళ కమిటీలు లేవు, వాళ్ళ జనాల్లో లేదు. వాళ్ళ పార్టీ ఉన్నది సోషల్ మీడియాలో. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ప్రజలలో కాబట్టి ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇట్లాంటివి వస్తుంటే పోతుంటే ఏమైందండి? ఒకరోజు ఏమన్నా ఇదేమన్నా కాంగ్రెస్ పార్టీ కొత్తనా పాతనా? ఈ దేశంలో 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంటే మా అకౌంట్లో 900 కోట్లు ఉన్నాయి. మీరు 9.5 సంవత్సరాలు నిండలేరు తెలంగాణ రాష్ట్రంలో. జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో 900 కోట్లు ఉంటే మీ అకౌంట్లో 1,500 కోట్లు ఉన్నాయి. సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు స్ట్రైట్ అవే ఇంట్రెస్ట్ వస్తుంటే మొత్తం టీ న్యూస్, నమస్తే తెలంగాణ, తెలుగు స్క్రైబ్ మీడియా మీద ఖర్చు పెట్టినందుకు మాత్రం 10 ఓట్లు వేస్తారా ఏంది? మీ పని అయిపోయింది. దేశంలో భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది. వాళ్ళని తెలంగాణ కదా. వాళ్ళ పని 10 సంవత్సరాలకి అయిపోతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కేవలం సగం సార్, ప్రభుత్వం దయచేసి 1000 రోజుల్లో కనీసం సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. పోనీ మిగతా చేస్తారంటే ఈ కోర్టు కేసులతోటి, షాదీ ముబారక్లతోటి అవి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఉద్యోగాలకు అసలు కనీసం నోటిఫికేషన్లు ఇస్తారా అయ్యారా క్లారిటీ లేదు. ఎక్కడికక్కడ విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉంటుంది, హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉంటుంది. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తున్నాయి, క్రైమ్ రేట్స్ పెరుగుతున్నాయి. ఈ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి కదా. ఇవన్నీ మీరు తెలంగాణ డ్రగ్స్ మయం, గంజాయి మయం చేసి మీ ఇంట్లో దావత్ అయితే గంజాయి తీసుకున్న వాళ్ళు దొరుకుతున్నారు. మీ పైలట్ రోహిత్ రెడ్డి గారు మొన్న మొయినాబాద్ పాములు దుర్మార్గాలు చేసింది మీరేగా, మేము కాదు కదా. ఇవన్నీ సరిదిద్దే గ్రామీణ స్థాయికి చేరిందండి డ్రగ్స్. గంజాయి డ్రగ్స్ గ్రామీణ స్థాయికి చేరింది ఎవరి వల్ల? మీ వల్లనే కదా. మేము కాదు కదా డ్రగ్స్ గంజాయి మయం చేసింది తెలంగాణలో. ఇదే హైదరాబాద్ కేంద్రంలో డ్రగ్స్ ను పక్క రాష్ట్రం నుంచి వచ్చి పట్టుకొని పోతుంటే ఇక్కడ వ్యవస్థ ఏం చేస్తుంది అన్నది కూడా ప్రశ్న. సార్, హైదరాబాద్ రావడానికి రకరకాల మార్గాలు ఉంటాయి. పోలీసు వాళ్ళ సమాచారం ఇవ్వకుండా వాళ్ళు పట్టుకొని పోతారు. వచ్చి ఏమైనా అర్థం ఉందా? అదే పోలీసు వాళ్ళ సమాచారం ఎందుకు సీక్రెట్ పెడతారు? సీక్రెట్ పోయినా పెట్టినట్లయితే ఆ సమాచారం బయట లీక్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఇంతవరకు వైట్ ఛాలెంజ్ కేటీ గారు స్వీకరించలే. వైట్ ఛాలెంజ్ చేసుకున్న ఇంతవరకు డ్రగ్ టెస్ట్ చేసుకొని కేటీ గారు మాట్లాడితే నాకు అర్థం కాకడతా. బీఆర్ఎస్ పార్టీ పని తెలంగాణ రాష్ట్రంలో అయిపోయింది సార్. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కమిటీ లేవను. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే పార్టీలు ఉండలేక బయటకు వెళ్ళిపోతారు. ఎవరు పోయారు? ఎవరు అన్న పోయారు? అరే మేము జీవన్ రెడ్డితో ఆయన పని అయిపోయింది. పరిస్థితులే ఉన్నది. కొండ సురేఖ, రాజగోపాల్ రెడ్డి పరిస్థితి అటు ఆదిలాబాద్ లో అట్లే ఉంది. సార్, కొండ సురేఖ గారిని మా పార్టీ వాళ్ళే సస్పెండ్ చేయంటుండే ఆమెను బయటికి పోతాను చెప్పింది. నాకు అర్థం కాకడతా. అంటే కాంగ్రెస్ ఇంకోటి, మేము కన్నెర చేస్తే బీఆర్ఎస్ వల్ల 10 మంది మించి ఉండరు, బీజేపీలో 2 మించి ఉండరు. అందరు మా పార్టీతో సంప్రదింపులు చేస్తుంటారు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఉంటారు? ఎవరన్నారు సార్? ఎవరన్నారు? కాంగ్రెస్ గుర్తుపెట్టుకోవాలా? మీ పార్టీలోనే మిగిలే పరిస్థితి లేదు కదా. ఎవరన్నారు సార్? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పోతా ఎవరన్నా రెడీ కూడా బీఆర్ఎస్ పార్టీ? నాకు అర్థం కాదు. మీరు ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించలేదనే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బయట ఉంటున్నారు. మీ పార్టీలో 10 మంది లేకుండా బయటనే ఉన్నారు కదా. మేము బీఆర్ఎస్ పార్టీలో లేవని చెప్పి మీరే కోర్టు పోయిన పరిస్థితి చూసినాం. మీ పార్టీ ఎక్కడ ఉంది సార్? నాకు అర్థం కాదు. ఇదే ఎమ్మెల్యేలు మీ పార్టీలో టెక్నికల్ గా బీఆర్ఎస్ లో ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. కనీసం ధైర్యంగా చెప్పుకునే పరిస్థితిలో ఒక మాజీ స్పీకర్ మాది జర్సేపు ఆపండి సార్. ఏంది ఊకేందండి రన్నింగ్ కామెంటరీ? నాకు అర్థం కాదు. జర్సేపు ఆపాలి. మీరు మాట్లాడితే మీ సబ్జెక్ట్ వచ్చి మీరు మాట్లాడుకుంటా సార్. మేము కాంగ్రెస్ పార్టీగా పారిపోతలే. మీరు ఆయనలో 13 పేపర్లు లీక్ అయితే దుర్మార్గం పాల్పడి గ్రూప్ 1 నిర్వహించిన పరిస్థితులు మీరుండి రుణమాఫీ వడ్డీ మాత్రం మాఫీ చేసి అసలు మాఫీ చేయకుండా 7 లక్షలు డెవలప్మెంట్ ఇస్తాను 70 ఇచ్చి 14 లక్షలు ఓడుగులు పంచకుండా దళితులకు 3 ఎకరాలు ఇవ్వకుండా దళిత బంధు ఇవ్వకుండా అది నిరుద్యోగ వృద్ధి ఇవ్వకుండా మహిళల రుణమాఫీ చేయకుండా యాదవులు 2 విడత గొర్రెలు లేకుండా మీరు రాజేగా అకారణంగా క్యాబినెట్ తొలగించి ఎందుకు తొలగిందో తెలియదు. 12% మైనార్టీ రిజర్వేషన్ ఇవ్వకుండా ఎస్టీలకు 10% ఇచ్చి 2% ఎగ్గొట్టి మీరు బీఆర్ఎస్ పార్టీలు మాట్లాడి నవ్వుకుంటూ సార్ 70,000 కోట్ల తెలంగాణ 7 లక్షల కోట్ల పోయింది.
తెలంగాణ ఏ విధంగా దివాలా తీసినా అన్ని తెలంగాణ సమాజానికి అర్థమైంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో సరే తిట్టుకుంటారా కొట్టుకుంటారా ఏదైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు మేలు జరుగుతుంది కాబట్టి ఏ ఎలక్షన్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి ఆదరిస్తా ఉన్నారు. కౌశిక్ గారు, మీరు బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, ఇక ఇంకోసారి రాదు, జీవితంలో రాదు, భూస్థాపితం అయిపోయింది అన్నటువంటి మాటలు మీరు అంటున్నారు. బట్ అదే జగిత్యాల సభ బీఆర్ఎస్ పార్టీ ఉంది ప్రజల్లో అనడానికి ఒక భారీ సభలకి ఏముంది సార్, సభలు ఎన్ని సభలు పెట్టాలి? చాలా కేసీఆర్ గారు పెట్టినప్పటి నుంచి 2004, 9, 14, 19, 24 ఎన్ని సభ మస్తు సభలు. మరి బీఆర్ఎస్ పార్టీ 2005లో 5 ఎంపీలు, 9లో 2, 14లో 11 మంది, 19లో 9. ఈరోజు గుండుసుని ఎందుకైంది సార్? తీసుకున్న నిర్ణయాలు బట్టి. అదే కల్వకుంట్ల కవిత గారు చెప్తుంది కదా, అమరజ్యోతి నుంచి అభ్యంతర వరకు, సెక్రటరీ నుంచి సీతారామరాయుడు వరకు, పాలమూరు రంగా నుంచి ప్రగతి భవన్ వరకు, కలెక్టరేట్ నుంచి కాళేశ్వరం మొత్తం అవినీతి పాల్పది కల్వకుంట్ల కుటుంబం అని చెప్పేసి ఆమె ఎమ్మెల్సీ ఎంపీ కేసీఆర్ గారు కూతురు చెప్తుంది. మరి ఆ ప్రశ్న సమాధానం చెప్పారు మీరు? అంటే బీఆర్ఎస్ పార్టీ సచివులు తెలంగాణ రాష్ట్రం మేలు చేసిన వాళ్ళ సమాధానం అవసరం లేదు. మరి ఆమె మాట్లాడినటువంటి మాటల మీద మీరెందుకు ఎంక్వైరీ చేస్తలేరు? మీరెందుకు దాని మీద విచారణ చేస్తారు? కాంగ్రెస్ స్కామ్ జరిగింది, కాళేశ్వరంలో స్కామ్ జరిగింది అంటే దాని మీద ఎంక్వైరీ చేసినాం కదా. జోషి కమిషన్ మీద కోర్టుకు పోయిరు, కోర్టులో ఉన్న అంశము సిబిఐకి ఇచ్చినాము. ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద మీరు కమిటీ చేస్తే, ఆ కమిటీ అర్ధరాత్రి దాకా అసెంబ్లీలో చర్చ చేస్తే దాన్ని మళ్ళీ సిబిఐకి అప్పగించారు. సో ఏం తేల్చలేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది వాళ్ళు చేస్తున్నారు. దయచేసి మేము చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు పోతాం. మీలాగా డైనింగ్ టేబుల్ కూర్చొని కోదండరామ్ సార్ని అరెస్ట్ చేయండి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అరెస్ట్ చేయండి, రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి, ఇట్లా తర్వాత TV9 రవిప్రకాష్ గారిని, తొలి వెలుగు రగన్నని, తీనుమారు మల్లన్నని, ఏబిఎన్ బ్యాన్ చేయండి, వెలుగును బ్యాన్ చేయండి, V6ని బ్యాన్ చేయండి అనే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మేము చాలా డెమోక్రటిక్గా ముందుకు పోతాం సార్. మా పార్టీలోనే మా ప్రతిపక్షం అధికార పక్షం ఉన్నప్పుడు మరి మీ బీఆర్ఎస్ పార్టీలు ఇట్లా మాట్లాడుతూ ఉంటారా? కల్వకుంట్ల కవిత గారు కూతునే మెడలు పెట్టి గెంటేసారు, విజయశాంతి గారు నోటీస్ చేయకుండా సస్పెండ్ చేశారు, డి శ్రీనివాస్ గారిని, ఆలనేంద్ర గారిని, డాక్టర్ రవీంద్ర నాయక్ గారిని, ఏ చంద్రశేఖర్ గారిని, అదేవిధంగా రెహమాన్ గారిని, ఒక్కరు కాదు ఇద్దరు కాదు సార్. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతమందిని మెడలు బట్టి గెంటేసారో తెలంగాణ సమాజం తెలుసు. అందుకే బీఆర్ఎస్ పార్టీ మసిబూసి మారడికాయ చేసి ఈ హైదరాబాద్లో 2015 మున్సిపల్ ఎలక్షన్లో 40 లక్షల దొంగ ఓట్లు నమోదు చేపించి 99 కార్పొరేట్ గెలిచిన తర్వాత ఈరోజు హైదరాబాద్లో 70 లక్షల ఓట్లు ఎందుకైతే తొలగించారో అందులో 40 లక్షలు బీఆర్ఎస్ పార్టీ. మరి బీఆర్ఎస్ పార్టీ చేసిన పాపాలు 2015లో జిహెచ్ఎంసీలో 99 కార్పొరేట్ గెలవకపోతే 2018లో గెలిచే అవకాశమే లేదు. కాబట్టి ఈరోజు విద్యుత్ సంస్థలైనా, సింగరేణి అయినా, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అయినా తెలంగాణ ఈ అప్పుల కూరలు జిక్కుందంటే దానికి కారణం కేసీఆర్ గారే కదా. మీరు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర అప్పులు 70 ఏళ్ళది కాస్త 0 కావాలి. మరి 7 లక్షల కోట్లు ఎట్టయినాయి అంటే మీరు తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసి మొదటి తారీఖు జీతాలు ఎందుకే సార్? ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పులు ఉట్టేటువంటి పరిస్థితి తెలంగాణ మీరేమన్నా మీరు చేసిన కాదండి. కాదు సార్, తెలంగాణ రాష్ట్రంలో మీరు బడి కట్టింది మీరా, గుడి కట్టింది మీరా, ఔటర్ రింగ్ రోడ్ మీద, అంతర్జాతీయ విమానాశ్రయం మీద మీరు ఏం చేసి సార్? ఒక ఏది దుర్గం చెరువు ఫ్లేవర్ మాత్రం కట్టారు. తెలంగాణ రాష్ట్ర ఫ్లేవర్ లేదు. కొన్ని ఫ్లేవర్లో మీరు మొదటి రోజులు కాదు, చివరి రోజులు కాదు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషే గారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారు. హైదరాబాద్ మీరు ఏం చేశారు? మీరు ఐటీ ఎగుమతులు చూస్తాం. ఐటీ ఎగుమతి భారతదేశంలో ఈరోజు నెంబర్ 1 ఉండేది. ఐటీఆర్ ప్రాజెక్ట్ నేను ఉంటే ఐటీఆర్ ప్రాజెక్ట్ మీ వాళ్ళని పోయింది కదా. మేము ఇప్పుడు ఇలా బెంగళూరు తర్వాత మనం ఉండటం కదా. కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల్లో అంతర్గత మదనంతో అంతర్గత కుమిలిపోతుంది కేసీఆర్ తప్ప పరిపాలన దిశగా ఫెయిల్యూర్ అయిపోయింది. ఏది పూర్తి స్థాయిలో అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. నిరుద్యోగులకు ఏం సమాధానం చెప్తారు సార్? నిరుద్యోగులకు సంబంధించి కాంగ్రెస్ 2 సార్లు ఏజీ పెంచడం, 2 సార్లు ఏజీ పెంచడం. ఒక్క పేపర్ లీక్ జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో. మీ ఆయనలో 13 పేపర్ లీక్ అయితే, ప్రవళిక అమ్మాయి చనిపోతే లవ్ ఎఫైర్ అని చెప్పి కేటీ గారు అవమానపరిచే విధంగా మాట్లాడాడు. ఇదే మహాలక్ష్మి పథకాన్ని సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగులకు సంబంధించి ఏజ్ పెంచినట్టే పెంచారు, టైం డ్యూరేషన్ పెంచారు. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చే టైంకు మళ్ళీ పాత జీవోని అమలు చేస్తే వాళ్ళందరూ ఏజ్ బార్ అయిపోతున్నారు. ఏజీ పెంచమని చెప్తే ఏజీ పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. అవును, అరే మా గడువు వచ్చి వాళ్ళు పెంచి కనీసం ఆ జీవో పీరియడ్ లో కూడా మీరు నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఆటోమేటిక్ గా జీవో రద్దు అయిపోతుంది. అట్లా ఉండదు సార్. దానికి సంబంధించినట్టు లీగల్గా ఈ కాంప్లికేటెడ్ కాకుండా భవిష్యత్తులో ఏ విధంగా ముందు పోయి, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన ఉద్యోగాలు ఇవ్వదని లక్ష్యంతో నోటిఫికేషన్ వేసినట్టు వేసేవాళ్ళు, తర్వాత కోర్టు కేసులు ఇప్పించేవాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కోర్టు కేసు క్లియర్ చేసి ఎగ్జామ్స్ పెట్టి డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, తర్వాత టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, 11,000 టీచర్ ఉద్యోగాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఒక పేపర్ లీక్ జరగకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగం. అదే జాబ్ క్యాలెండర్ సంబంధించి కూడా నిరుద్యోగులు కొంతమంది జాబ్ క్యాలెండర్ పెట్టమంటారు, మిగతా వాళ్ళు జాబ్ క్యాలెండర్ వద్దని చెప్పి వ్యతిరేకిస్తున్నారు. మాత్రమే దాన్ని పక్క పెట్టిన పరిస్థితి. ఎందుకు? దానిలో విభేదాలు ఉన్నాయి కాబట్టి అనవసరంగా విద్యార్థుల మధ్య గందరగోళం క్రియేట్ కావద్దనే జాబ్ క్యాలెండర్ సంబంధించిన అంశాన్ని పక్క పెట్టిరు.
తప్ప తెలంగాణ రాష్ట్రంలో మేము మంచిని మంచిగా చెడుని చెడుగా చేసేది చేస్తామని చెప్తున్నాం, చేయని చెప్తున్నాం. రైట్. ఇంత డెమోక్రటిక్గా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతాట. ఇక బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజలంతా కావాలంటున్నారా, కేసీఆర్ గారు మొత్తం తెలంగాణ ఉద్ధరించినట్ట. తెలుగు తల్లి ఫ్లేవర్ మార్చలేదు మీరు. మీ అయిన ఐటీఆర్ ప్రాజెక్ట్ పోయింది, తెలంగాణ విభజన హామీలు నెరవేరలేదు. మీరు ఎన్ని ఒక లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ తప్ప మీ వచ్చేది 20 టెంపుల్ రెనోవేషన్ జరుగుతా ఉన్నాం, గోశాల నిర్మాణం జరుగుతుంది. అటు బీజేపీ వాళ్ళకి ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఊరలేక విమర్శ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటారా? ప్రజా నిర్ణయం ఫైనల్. Yes. మీరు అన్నారు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోతుందని చెప్పేసి. బట్ అదే బీఆర్ఎస్ పార్టీ రేపు పొద్దున మేము ప్రజల్లో ఉన్నాం, ప్రజా బలం ఏందో మేము చూపిస్తామని మాట్లాడుతున్నారు. సెప్టెంబర్ 2 నుంచి కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల దగా పైన సమరభేరి మోగిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ చేస్తోంది. 420 హామీలు కానీ, డిక్లరేషన్లు కానీ, 6 గ్యారెంటీలు కానీ, 13 డిక్లరేషన్లు కానీ, వీటి మీద యుద్ధం ప్రకటిస్తున్నా ఉన్నారు. సో ఇప్పటికే అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో మదనం జరుగుతోంది. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు బయటకు వచ్చి ఎందుకన్నా మారినామా అన్నటువంటి భావనలో మాట్లాడుతున్నారు. సో మరోవైపు అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు నడుస్తున్నాయి. దీనికి సంబంధించి ఏం క్లారిటీ ఇవ్వబోతున్నారు, ఈ 1000 రోజుల పాలన తర్వాత ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్ళబోతోంది చూడాలి, ఏం జరగబోతుంది. మొత్తానికి ప్రతిపక్షం అయితే బలంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.